హలో అందరికీ నమస్కారం. నా పేరు నెల్లికంటి రాఘవేంద్ర యాదవ్. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చల్మడ గ్రామవాసిని. గత కొన్ని సంవత్సరాలుగా గ్లోబల్ అగ్రి ఇన్నోవేటివ్ రీసెర్చ్ ఫర్మ్ ద్వారా అనేక కంది వంగడాలపైన రీసెర్చ్ చేస్తూ ఉన్నాం. అది ఇక్రిసాట్ గైడ్లైన్స్తోని వ్యవసాయ సైంటిస్టులతోని మేము చేస్తూ ఉన్నాం. గత కొన్నేళ్లుగా మనం చేసిన వంగడాల్లో స్కంద 111, ప్రకృతి, రుద్ర 21, రాఘవ్ 21, ఈ సంవత్సరం మనం రాజన్ 57 అనే వెరైటీ. ఇవన్నీ కూడా స్వల్పకాలిక రకాలు, 130 రోజులు పంట కాలం. ఇవి వచ్చేసి అన్ని రకాల భూమిలో సాగు చేయవచ్చు. అదేవిధంగా పండ్ల తోటల్లో సాగు చేయవచ్చు. మొక్క యొక్క హైట్ 4.5 ఫీట్లు 3 ఫీట్ల వెడల్పు వస్తుంది. మధ్యలో ఇంటర్ క్రాప్గా మనము కాటన్, ఇతర బెండ మరియు ఆనియన్ కూడా మనం గత 1 ఎకర్ 1 లాక్ అనే ఫార్ములాతోని మనం గతంలో 2021లో రిలీజ్ చేయడం జరిగింది. 1 ఎకర్ 1 టైమ్ 3 క్రాప్స్ అనే ఫార్ములా కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది. అయితే రైతుకు నిరంతరం ఆదాయం వచ్చే విధంగా మనం ఫార్ములని దాని విధంగా వంగడాలను కూడా డెవలప్ చేసి రైతాంగానికి అందిస్తూ ఉన్నాం. ఇవన్నీ స్వల్పకాలిక అంటే తక్కువ ఖర్చుతోనే అధిక దిగుబడులు వచ్చే వెరైటీలని సాగు చేసుకుని రైతాంగం ఆర్థికంగా అభివృద్ధి పడడానికి దోహదపడుతుంది. కార్పొరేట్ వ్యవసాయాన్ని సాధారణ రైతుకు అందించాలనే ఆలోచనతోనే అనేక సంవత్సరాలుగా మనం ఈ ఓన్లీ కంది వంగడాలను, ఆ వంగడాలతో పాటు ఎలాంటి పంటలు వేస్తే బాగుంటుంది అనేది విధానంతో రీసెర్చ్ చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. రైతులు కూడా ఈ ఈ వంగడాలని సాగు చేసి, అంటే నూతన వంగడాలని సాగు చేసి, పత్తి కంటే కూడా కందే మేలు కాబట్టి ఆ రకాలని సాగు చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని ఆలోచన. ఇక గతంలో మనం చూసుకున్నట్లయితే 180 రోజుల పంట కాలం వచ్చేసిందంటే అవి లాంగ్ టైం, ఇవేమో షార్ట్ డ్యూరేషన్ కాబట్టి కంది వంగడాలతో పాటు ఇంటర్ క్రాప్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది.